తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ రచ్చరాజేస్తున్నాయి. ప్రధాని మోడీ క్యాస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రధానిని సీఎం విమర్శిస్తుంటే పదవి కాపాడుకునేందుకే చీప్ కామెంట్స్ చేస్తున్నారంటూ కమలం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ అన్నదేంటి? బీజేపీ రియాక్షన్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. 2002 వరకు ఉన్నత కులానికి చెందిన మోడీ సీఎం అయిన తర్వాతే తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చారంటూ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. మోడీ నిజంగా బీసీ కాదని లీగల్ మార్గంలో బీసీ జాబితాలో చేరారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ తెలంగాణలో అగ్గిరాజేశాయి. బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. కులగణన సర్వే విఫలం కావడంతో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. 1994లో కాంగ్రెస్ హయాంలోనే మోడీ ఓబీసీగా జాబితాలో ఉన్నారని, ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సహకారం కావాలంటూనే మోడీపై విమర్శలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు, పోయే కాలం ఇది ఏమన్నా? 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు. మోదీ గారి కులాన్ని 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. సీఎం రేవంత్ వ్యాఖ్యలు, బీజేపీ నేతల కౌంటర్లతో రాజకీయాలు హాట్ గా మారాయి. గతంలో మోడీని వ్యక్తిగతంగా విమర్శించిన కేసీఆర్ కు ఎలాంటి గతి పట్టిందో చూసి తర్వాతే రేవంత్ మాట్లాడాలన్నారు బీజేపీ నేతలు. ఇలాంటి విభజన రాజకీయాలకు బీజేపీ భయపడదన్నారు.